ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడర్ న్యూస్. ఈరోజు మనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సంబంధించి సైకాలజీలోని ప్రజ్ఞ అనే విషయంపై మనం చర్చిద్దాం. ఒక వ్యక్తి తెలివితేటలు కలిగి ఉన్నాడని చెప్పడాన్ని మనం వీడు భలే ఇంటెలిజెంట్ అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ అంటాం, తెలుగులో ప్రజ్ఞ అంటాం. అసలు ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అనేది ఒక అమూర్త భావం. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు పలు రకాల నిర్వచనాలు వెలుబుచ్చారు. వాటిలో కొన్ని తెలుసుకుందాం. అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞని తెర్మన్ అనగా వ్యక్తి తన గ్రహశక్తిని వ్యక్తపరిచే అతీత శక్తిని ప్రజ్ఞ అని చెప్పేసి గాల్టన్ అన్నారు. ఇక ఒక నిర్దిష్ట దిశలో నిర్దిష్ట ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తిని ప్రజ్ఞ అని చెప్పేసి బినే అన్నారు. భౌతిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడమే ప్రజ్ఞ అని చెప్పేసి పిఏజే నిర్వచించారు. ఇక పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తి ప్రజ్ఞ అని చెప్పేసి స్పియర్ మ్యాన్ అన్నారు. మరికొన్ని తర్వాత చూద్దాం.